Hello, praise the Lord. Welcome today Facebook Global Peace Prayer Ministries. Have a wonderful, blessed Friday. Good morning each and everyone, my dear beloved ones. Praise the Lord. Praise the Lord. Welcome to the Facebook Live. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. మీ అందరికీ కలుసుకోవడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. Welcome to the Facebook Live once again. Thanks for this opportunity given by Brother Abhishek, Brother Prabhukiran and Brother Suresh. Very happy to meet you all once again, my dear beloved ones. Hallelujah. పదే పదే నిన్నే చేరగా Thank you, Jesus. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి పాటలు కలవరాల తోటలో కన్నీటి పాటలు కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే, ఆధారం నీవేగా ఆశ్రయం నీవేనే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా. ఈ పాట విన్న తర్వాత మనం ఆరాధిద్దాము. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. నిరంతరం నీవే వెలుగని నిరంతరం నీవే వెలుగని, స్వాస్థ్యం నీదని నిత్యమైన స్వాస్థ్యం నీవని. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి నీడక సన్ముతించి పాడనా నీ సన్నిధి నీడక సన్ముతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించదా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా.
హల్లెలూయా. ఓకే, ఇప్పుడు నేను ఆరాధిస్తాను. చేద్దామా పోరాటం, ఆత్మీయ పోరాటం, అపవాది శక్తులతో మనము పోరాటం. చేద్దామా పోరాటం, ఆత్మీయ పోరాటం, అపవాది శక్తులతో మనము పోరాటం. ఏనాడు గెలిచాడంటే దేవుడు, శత్రువుని మన పక్షాన అపవాది తండ్రికి లేచినాడట, మనకి మా విజయాన్ని. యేసు రక్తమే జయం జయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు రక్తమే జయం జయం, అపవాది క్రియలకు అనంత నాశనం. చేద్దామా పోరాటం, ఆత్మీయ పోరాటం, అపవాది శక్తులతో మనము పోరాటం. చేద్దామా పోరాటం, ఆత్మీయ పోరాటం, అపవాది శక్తులతో మనము పోరాటం. హల్లెలూయా. మనం ఎవరితో పోరాడుతున్నాము? ఆల్రెడీ మన టాపిక్ పార్ట్ 3 అండి. ఏంటంటే మనం ఏం పడుతూ పోరాడుతున్నాము అండి? శరీరులతో కాదు, ఆకాశ దురాత్మలతో, శక్తులతో నీ పోరు. నే చేసే ఈ యుద్ధం శరీర
హల్లెలూయా. ఓకే, మనం ఇంకా లైవ్ లోకి ముందుకు వెళ్దాము. కాబట్టి మనం ప్రేర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. చేరవచ్చిన ప్రతి బిడ్డని తండ్రి ఈ రోజు నీ ఆత్మ చేత అభిషేకించండి అయ్యా. ఈ రోజు మేము అయ్యా తండ్రి నేను సాతాను తంత్రాలు పార్ట్ 3 లో ఉన్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా తండ్రి నేనా తండ్రి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. నన్ను కనుకొచ్చి మీరు మహిమ పొందమని అయ్యా ఈ రోజు తండ్రి ఈ బిడ్డలందరూ కూడా తండ్రి నేను వాడి తంత్రాలు ఎలాంటివో తెలుసుకుని వాటిని తండ్రి అయ్యా తండ్రి ఎదిరించి తండ్రి నేనా తండ్రి నీ కోసం సాక్షి బిడ్డలుగా నిలబడే భాగ్యం దయచేయమని అయ్యా తండ్రి ఫ్రైడేని బ్లెస్డ్ సెక్షన్ గా దీవించమని తండ్రి ఆది అంతమే మీరే నడిపించమని ఆత్మదేవ ప్రతి కుమారుని ప్రతి కుమార్తెని అభిషేకించమని తండ్రి యవ్వనుడు తండ్రి నీ చేతిలో వారబడు నీకు ఎంతో ఇష్టమై ఉన్నదయ్యా. యవ్వనంలో తండ్రి నేను నీ కార్యం బయట ఎంతో శ్రేష్టము తండ్రి. కాబట్టి ఈ రోజు వారు నీ కార్యం కిందికి వచ్చి నీ కార్య తండ్రి నేనా తండ్రి నీ సేవ చేసే భాగ్యం దయచేయమని ఏడుకుంచు తండ్రి నేనా తండ్రి అయ్యా నీ స్థలమంతా పరిశుద్ధాత్మ అభిషేకం చేత అయ్యా తండ్రి నేను వింటున్న ప్రతి బిడ్డ మీదకి నీ అద్భుతమైన తండ్రి నీ ఆత్మ అభిషేకం చేత ప్రతి బిడ్డని ప్రతి కుమారుని నింపమని వేడుకుంచు. ప్రతి తల్లిని ప్రతి తండ్రిని నింపమని వేడుకుంచు. నన్ను హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఈ రోజు మనం పార్ట్ 3 చూడబోతున్నాము. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే పార్ట్ 3 చూడబోతున్నాము. సో ఏంటంటే మనం సాతాను తంత్రాలలో ఉన్నాము. సో జబ్బు కలుగ చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము? ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు? జబ్బు అంటే అనారోగ్యంలోకి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఏదైనా కావచ్చు, ఏదైనా నీకు ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, లేదా ఈ మరణపు తెగుళ్ళు అయినా ఈ వైరస్ కావచ్చు, ఇది కోవిడ్ 3rd వేవ్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అది సాతాను తంత్రాలలో 7th పాయింట్ దుష్టుడు ఏం చేస్తాడు? జబ్బు కలుగు చేస్తాడు అన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే జబ్బు వచ్చింది అంటే డాక్టర్స్ దగ్గరికి పరిగెత్తుతున్నారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి చూపించుకుంటున్నారు. ఓకే, మంచిదే. కానీ ఆ శరీరంలో ఆ అనారోగ్యం కలుగ చేసేది ఎవరో తెలుసా నీకు? అట్లాగే నువ్వు బలహీనుడుగా మార్చబడ్డానికి కారణం ఎవరో తెలుసా నీకు? ఎవరో కాదంటే ఇప్పుడే చూస్తున్నాం కదా. ఎవరు చెప్పండి నాకు? సాధ్యాన్ని గ్రహించాలి. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు ప్రియ బిడ్డ. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి వాడి తంత్రాలలో ఏంటంటే నువ్వు ఎందుకంటే నీ శరీరము యేసయ్యకి ఆలయమై ఉన్నది. హల్లెలూయా. నీ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. హల్లెలూయా. ఆ శరీరంలోకి జబ్బు అనేది ఎంటర్ చేసేస్తాడు. తెలుసుకోవాలి. సాతాను ఏం చేస్తాడు? ఎంటర్ చేస్తాడు. దాని ద్వారా నీకు కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, చేతి నొప్పులు, సయాటికా పెయిన్, వీల్ చైర్లలో పడిపోతున్నారు, వాకర్ల పైన నడుస్తున్నారు, భయంకరమైన స్థితి. కొంతమంది బ్లైండ్ గా ఉంటున్నారు, గుడ్డివారిగా ఉంటున్నారు.
నువ్వు చేయాలి. ఇక్కడ చూడండి యోగుడు ఎంతగా హింసించాడో చూద్దాం ఒకసారి మనము. మరి కురుపులతో మొత్తినాడంట. తర్వాత ఓకే, కురుపులతో మొత్తినాడంట. తర్వాత చూద్దాము, అతడు ఒళ్ళు గొడుగునటకు చీరపెంకు తీసుకొని, చూసారా, ఇంకా ఇంకా ఏం చేస్తాడు, నడినెతో బాధగల కురుపులతో యోగుడు మొత్తెను. అతడు ఒళ్ళు గొడుగునటకు చూడండి చీరపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి ఏమంటుంది, అతని భార్య వచ్చి, నీవు ఇంకను మరణము కమ్మరేను. ఏమంటుంది ఇక్కడ అంటే అక్కడ స్థితిలోకి వెళ్ళిపోయిన యోగు అక్కడ పోయి బురదలో కూర్చొని చీర పెంకలతో రాళ్ళు తీసుకొని ఇట్లా గీక్కుంటున్నాడు. అబ్బా ఎంత భయంకరంగా ఉందో స్థితి. స్నానం చేయడానికి లేదు, బాత్ చేయడానికి లేదు, అంత కురుపులు, చీము కారుతుంది, రక్తం కారుతుంది. అందరు అసహించుకొని వెళ్ళిపోతున్నారు ఆ వీధులలో అందరూ అసహించుకొని వెళ్ళిపోతున్నారు. అందరూ స్నేహితులు కూడా చూసి పక్కకు తప్పుకుంటున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు చూసి యోగుని ఏంటంటే తలపేసేస్తున్నారు. ఏంటబ్బా ఈ యోగు ఎంతో మంచిగా బతికిన వాడు, ఎంతో చక్కగా నీతిమంతుడుగా ఉన్నాడు, ఏంటి ఇవన్నీ అని చెప్పి వాళ్ళని అంతుపట్టగా వాళ్ళు తలుపులు వేసేస్తున్నారు, అసహించుకుంటున్నారు. సొంత భార్య అంటే భార్య కూడా వచ్చి ఏమంటుంది, 9th verse లో మనం చూస్తే యోగు 2nd chapter మరి 9th verse లో మనం చూస్తే, నువ్వు ఇట్లాంటి బతుకు ఎందుకు బతుకుతావయ్యా, నువ్వు ఎందుకు ఇట్లాంటి బతుకు బతుకుతావు, నువ్వు చనిపో అని చెప్తున్నాను. చూడండి ఏం చెప్తుందో చూడండి ప్రియులారా. దేవునికి ఏమని చెప్తుంది, అతని భార్య వచ్చి నీవు ఇంకను ఏంటంటే అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను ఎంతగా ఏమంటుంది యథార్థతను వదులుకుంటువా, ఇంకా నీతిమంతుడిగా ఉంటావా, ఇలాగనే ఉంటావా, ఇట్లాగనే బతుకుతావా, చూడు ఏమైందో, నీ బతికేమైందో అని వచ్చి అతన్ని ఏం చేస్తుంది, శోధిస్తుంది అన్నమాట. శోధిస్తుంది. ఆమెలో నుంచి ఎవరు శోధిస్తున్నారు, జబ్బు కలగజేసేవాడు శోధిస్తున్నాడు అన్నమాట. జబ్బు కలగజేశాడు కదా యోగుకు, ఇప్పుడు నీకు కూడా శరీరంలో జబ్బు కలగజేశాడు కదా. నీ వాళ్ళందరూ వచ్చి నిన్ను చూసి అసహించుకుంటున్నారేమో, ఏంటి ఇలాంటి పరిస్థితులలో ఉన్నారు బాబాయ్. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ భయంకరమైన మన్నపు తెగులు తోడమేమో ఒమిక్రాన్ వచ్చేస్తుందట, COVID-19 వైరస్ వస్తుందట, మాకెందుకు వచ్చింది అని చెప్పి తప్పుకొని వెళ్ళిపోతున్నారేమో. అట్లాంటి స్థితిలో పడే రోజు
యేసయ్యా, ఓ యేసయ్యా, తప్పకుండా నన్ను నువ్వు కరుణిస్తావయ్యా, నన్ను స్వస్థపరుస్తావయ్యా అని ఎంతో విశ్వాసంతో నిలబడుకొని ఉన్నాడు. అది చూసి దుష్టుడు అపవాది వాడు ఓర్వలేక భార్యలో వచ్చేసి భార్యలో ప్రవేశించి ఎలాగైనా ఆ నీతిమంతుడుగా ఉండే అలా నీతిమంతుడు యోగు తెలుసా, చాలా నీతిమంతుడంట. సో కాబట్టి ఎలాగైనా ఎలాగైనా అతని విశ్వాసం నుంచి సంపూర్ణంగా తొలగించేయాలని, ఎట్లాగైనా అతన్ని ఎలాగైనా అంతం చేసేయాలని. ఏంటి నేను ఇంత మా దుష్టుడు సాతాను ఏమనుకున్నాడంట తెలుసా టైంలో? అసలు ఏంటి ఇది ఏమనుకున్నాడంట తెలుసా? ఏమనుకున్నాడో తెలుసా వాడు? ఏంటి నేను లోపల ఇంతగా కురుపులతో మొత్తానే ఇతని రోడ్డు మీద పడేశానే, ఇతని ఆస్తినంతా గురించి దొంగిలించానే, ఇతని కుమార్తెలని హతం చేశానే, ఇతని భార్యను దూరం చేశానే, ఇన్ని చేసినా కూడా నేను ఇతనేంటి ప్రార్థనని వదలకున్నాడు, ఇదేంటి ఇతను నీతిమంతుడుగా ఉన్నాడు అని చెప్పేసి వారికి ఒళ్ళు మండిపోతుందంట, ఒళ్ళు కాలిపోతుందంట. అందుకే వచ్చి ఏమంటున్నాడండి అతను అదేమంటున్నాడు, దేవుని దూషించి మరణ క్రమంలో అని అంటుంటే ఆయన ఎవరు? మూర్ఖురాలు మాట్లాడాలి. ఎవరన్నా యోగు గారు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. ఆయన తెలుసు, యోగు గారు తెలుసు. ఆయన మరి ఏంటంటే అతని భార్యలో అతని వైఫ్ లో మరి దురాత్మ ప్రవేశించి మాట్లాడుతున్నట్టు అతనికి తెలుసు. సో అంటున్నాడు, మూర్ఖురాలుగా మాట్లాడుతున్నాడు, గర్దిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత యోగు గారు ఆ సమయంలో నింపబడి ఉన్నారు, గ్రహించాలి. యోగు గారు పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఉన్నారు, వివేచన బలం చేత ఉన్నారు. అందుకే అతను అన్ని కూడా గ్రహించగలడు. సో అతను గర్దిస్తున్నాడు అన్నమాట. ఆమెకి ఇంకా కోపం రేగిపోతుంది, ఆయన గర్దిస్తున్నాడు. చూసారా ఎట్లా? నువ్వు అది ఏదైనా చిన్న బలహీనత వచ్చింది, ఏదో లోకం మీదకి ఏదో నీకు జీవితంలో భయంకరమైన అల్లతులం అయిపోయింది, వెంటనే నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ కావట్లేదు, లేకపోతే భయంకరమైన క్రిటికల్ కండిషన్ ఐసీయూలో పెట్టేశారు. నువ్వేమంటున్నావు? నువ్వు ఏంటి నేను ఇలాగనే ఏంటి ఐసీయూలో ఉన్నావు, ఓకే ఐసీయూలో ఉన్నావు, మాట్లాడలేని స్థితిలో ఉన్నావు, హార్ట్ పేషెంట్స్ గా, లంగ్ పేషెంట్స్ గా, ఇంకా కిడ్నీ పేషెంట్స్ గా, అల్సర్ పేషెంట్స్ గా ఉండొచ్చు, ఏ స్థితిలో ఈ రోజు ఉండొచ్చు. నువ్వేమంటున్నావు అంటే, యేసయ్య నేను ఇంతగా ఆరాధించాను, యేసయ్య నేను ఇంతగా ప్రేర్ చేశాను, దర్శనమానాలు ఇచ్చానండి, చర్చెస్ కట్టించానండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించానండి, అన్ని కట్టించాను. అయినా కూడా ఏంటి నన్ను యేసయ్య ఈ విధంగా ఐసీయూలో పడేసిండు, హాస్పిటల్లో పడేసిండు, ఇంత భయంకరమైన మరణపు తెగులు తీసుకొచ్చిండు నా మీదకి, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అని ఏంటంటే యేసయ్య నువ్వేం చేస్తున్నావు తెలుసా? యువర్ కర్సింగ్ ద జీసస్. నువ్వేం చేస్తున్నావు అంటే యేసయ్యని దూషిస్తున్నావు. అలాగే నేను దూషించేలాగా నీ ఆలోచనలకు వచ్చి ఆ జబ్బు కలుగ చేసేవాడు. మీరు రకరకాలుగా జబ్బు కలిగే, షుగర్ అనేది సాటన్ ద్వారానే వస్తుందండి, సాటన్ ద్వారా. అల్సర్ అనేది సాటన్ ద్వారానే వస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది సాటన్ ద్వారానే వస్తుంది, ఆఖరికి ఫీవర్ కోల్డ్ కూడా సాటన్ ద్వారా వస్తుంది. ప్రతి జబ్బు ఏదైతే ఉందో, ప్రతి అనారోగ్యం, ప్రతిదీ కూడా సాతాను వేస్తున్న పెద్ద బాణాలు నీ పైకి. ఎందుకు? నేను బలహీనుడు చేయాలి, నీ శరీరాన్ని బలహీనపరచాలి, నీ శరీరాన్ని బలహీనవాళ్ళు చేయాలమ్మా. అలా చేసేసేసి ఏం చేయాలనుకుంటున్నాడు వాడు? చివరికి నీ శరీరాన్ని, నీ ఆత్మని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు. గ్రహించాలి, తెలుసుకోవాలి. నీ శరీరాన్ని అంతం చేయాలని, డిస్ట్రాయ్ చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు. గ్రహించాలి. అందుకే ఇక్కడ యోగు గారిని కూడా ఏంటంటే చాలా విధంగా గురుకులతోటి మొట్టేసిండు. తెలుసుకోవాలి. అది ప్రతి ఏదైతే జబ్బు అనారోగ్యంతో ఉన్నావో, ఏం చెప్పేది ఈ రోజు నీ పైన ఉందో, అది ఏదైనా కావచ్చు, ఆ జబ్బులన్నీ కూడా కలగ చేసేది సాటన్ అని నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు నువ్వేం చేయాలంటే
అద్భుతంగా హీల్ చేస్తారు. హల్లెలూయా. అది నువ్వు నేర్చుకోవాలి. అన్నిటికీ చీటికి మాటకి భయపడిపోవడము, ఏదో పెద్ద భయంకరమైన రోగము వచ్చేసినా సరే దాన్ని చూసి భయపడ్డా నేను ఎట్లా బతుకుతాను, అయ్యో నేను ఎట్లా బతుకుతాను, ఐసీయూలో పెట్టారే, ఆపరేషన్ చేస్తానంటే నేను బతుకుతానో లేదో, నేను చనిపోతానేమో, ఇలాంటి అల్ప విశ్వాసమైన మాటలు అనేవి ఈరోజు ఇంకా రాకూడదు. నువ్వు ఎలాగ ఉండాలంటే సాతాను తంత్రాలు ఎరిగి ఉన్నావు, నువ్వు ఈరోజు తెలుసుకున్నావు, 2 parts చూసావు, 3rd part లో ఈరోజు నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు బాగా తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు తెలుసుకుని పాఠంలో తెలుసుకోవాలి. నీ శరీరంలో ఉన్న రోగము ఏ విధంగా వస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, పాపం వల్ల వస్తుంది నీకు ఆ రోగము తెలుసుకోవాలి. నీవు బలహీనురాలుగా ఉంటే వాడు నీ శరీరాన్ని క్యాప్చర్ చేసేస్తున్నాడు. గ్రహించాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియులారా, మై డియర్ ఫ్రెండ్స్, గ్రహించాలి. వాడు నిన్ను ఎలాగైనా అర్థం చేయాలని నిన్ను బలహీనపరుస్తున్నాడు. నీ శరీరాన్ని బలహీనపరుస్తున్నాడు. ఒకరోజు హెల్త్ బాగుంటే ఇంకో హెల్త్ బాగుండదు, ఒకరోజు హెడ్ఏక్ ఉంటే ఇంకో హెడ్ఏక్ ఉండదు. అలాగా నిన్ను వాడు డిస్టర్బ్ చేసేస్తున్నాడు. డిస్టర్బ్ చేసేస్తున్నాడు. గ్రహించాలి. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలి? ఈ జబ్బు కలగజేసే వారిని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వేం చేయాలి? మోకాళ్ళు నుండి నీల్ డౌన్ చేసి యేసు సన్నిధిలో నువ్వు గట్టిగా మొదలుపెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకోవాలి. అలాగనే నీ సిక్స్కి నువ్వు రిపెంట్ అవ్వాలి. ఆ విధంగా ఉన్నప్పుడు పరమ వైద్యుడు ఎవరంటే మన యేసయ్యనే కదా. కాబట్టి ఆ యేసయ్య వచ్చి నీకు సంపూర్ణమైన విడుదల ఇస్తారు. యేసయ్యలా తాకారంటే ఏమవుతుందో తెలుసా? ఎలాంటి జబ్బైనా, ఎలాంటి ఎయిడ్స్ అయినా, ఎలాంటి క్రిపుల్డ్ పర్సన్స్ అయినా, వీల్ చైర్లలో, వాకర్లలో, బ్లైండ్ పీపుల్, భయంకరమైన పరిస్థితులలో ఎవరైనా ఉండొచ్చు. కళ్ళు లేని వాళ్ళు ఉండొచ్చు, లోపల ఐబాల్ లేని వాళ్ళు ఉండొచ్చు, గర్భఫలం లేని వాళ్ళు ఉండొచ్చు. అస్తో భయంకరంగా అసలుకి చిత్రంగా అనిపిస్తూ శరీరంలో ఎన్నో రోగాలతోటి 25, 27, 29, 37 years 40 years అలాగనే పీడిపోబడుతున్న వాళ్ళు ఉండొచ్చు. ఈ రోజు నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీకు విడుదల ఇస్తాడు. యేసయ్య నీకు స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ రోజు నువ్వు తెలుసుకుంటున్నావు, తప్పు కలగ చేసేవాడు నువ్వు బాగా ఎదుగుతున్నావు. చాలా మంది ఏమనుకుంటారంటే అనారోగ్యం వచ్చిందంటే యేసయ్యనే నాకు అనారోగ్యం ఇచ్చిండేమో అని అనుకుంటారు. లేదంటే గ్రహించాలి. ఎందుకంటే యోగ జీవితం మనం చూస్తున్నాం కదా, ఏముంది చూస్తారు కదా. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిలోని బయలు వెళ్ళి అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు చూసారా బాధకుల కురుపులతో యోగును వచ్చాను. అపవాది పని తెలుసుకోవాలి. వాడి పనులు ఇవన్నీ చేయడమని చిల్లకి మాంత్రిక శక్తులు, బాధపడి శక్తులు ఇవన్నీ ప్రయోగింపచేసేదన్నీ కూడా వాడే. అఘోరాలు తయారు చేసేది వాడే, మాంత్రికులు తయారు చేసేది కూడా వాడే. గ్రహించాలి. ఇంకో టాపిక్ చూద్దాం, ఇంకో పాయింట్ చూద్దాం. దేవుని పిల్లల పైన దేవునికి ఫిర్యాదు చేస్తాడు. ఏం చేస్తాడంటే ఇంకోటి చూడబోతున్నాం. దేవుని పిల్లల అంటే మనమే. హల్లెలూయా. మన పైన ఏం చేస్తాడంట? ఫిర్యాదు చేస్తాడంట. మన పైన బ్లేమింగ్స్ వేస్తాడంట. జకర్యా 3rd chapter 1st verse. ఒకసారి మనం వెళ్దాము. జకర్యా వెళ్దామండి. జకర్యా 3rd chapter 1st verse. మన మీద నిందలు మోపుతాడంట. తెలుసుకోవాలి. ఏం చేస్తాడంట అపవాది? మన పైన నిందలు మోపుతాడంట. ఎక్కడ? యేసు దగ్గరికి వెళ్ళి నిందలు మోపుతాడంట. ఒకసారి మనం చూద్దాము. ఓకే. జకర్యా 3rd chapter 1st verse. ఓకే. ఇలాంటి పనులు చేసేదన్నీ, ఇలాంటి క్రియలన్నీ చేస్తూ ఉంటారు. వాడికి ఏం పని పాట ఏం ఉండదు. నువ్వు చిన్న తప్పు చేసావనుకో, చిన్న పాపం చేసేసావనుకో, వెంటనే నీ మీద వాడు నిందలేసేస్తాడు. వాడి పనే అది. చాలా మంది వైఫ్స్ హస్బెండ్స్ పైన ఊరికే నిందలేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు కదా. సో ఏంటంటే జడ్జిమెంట్ చేస్తున్న వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్ ఎప్పుడు చూసినా రెబెలియన్ స్పిరిట్ తో, తిరగబడే ఆత్మతో వైఫ్స్ కానీ హస్బెండ్స్ కానీ ఉంటారు. వాళ్ళని అలా
యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గణమెత్తి నీ కీర్తినే కాదేనా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గణమెత్తి నీ కీర్తినే కాదేనా Sorry for the delay. I'm extremely sorry. Okay. Zechariah 3rd chapter, 1st verse. Okay, ఏమనంటే మరియు యెహోవా దూత ఎదుట చూసారా మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడి ఉండెను అతడు నాకు కనపర్చెను చూసారా యెహోషువ గురించి ఎంతమంది తెలుసా ఇక్కడ జాషువా ఎవరండి జాషువా సూర్యుడిని అలాగనే ఒక వన్ డేని ఆపేశాడు కదా సో సూర్యుని చంద్రుడిని ఒక రోజు వన్ డే ఒక రోజు ఏం చేశాడండి ఈ ఒక రోజు ఈ వన్ డేని ఒక రోజు ఆపేశాడు కదా అలాంటి అభిషేకం పొందిన వ్యక్తి ఎంత అద్భుతంగా దేవుని సేవకుడుగా ఉన్నవాడు మంచిగా మోషే అతని ఎంతగానో ప్రేమించి మరి జాషువాని మరి నాయకుడిగా చేశాడు అలాంటి వ్యక్తి అతని మీద కూడా యెహోషువ గారి పైన కూడా జాషువా పైన కూడా వీడు ఫిర్యాదు చేస్తున్నాడంట జకరియా 3rd chapter 1st verse ఒకసారి చూద్దాము మరియు యెహోవా దూత ఎదుట యెహోవా దూత అంటే యేసుక్రీస్తు అంటే జీసస్ ఓకే సో మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండెను సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడి ఉండెను అతడు నాకు కనపర్చెను అట్లాంటి అభిషేకం పొందిన వ్యక్తులే అట్లాంటి ఆత్మ చేత నడిపింపబడుతున్న వారే అట్లాంటి ఆత్మ చేత నడిపింపబడుతున్న వాళ్ళే అంత అభిషేకం ఉన్న వాళ్ళే అంత అద్భుతంగా పరిపాలన చేసిన వాళ్ళే ఏంటంటే బలిహీనుడైన సమయంలో జాషువా బలిహీనుడైనాడు సో వీడు వచ్చి వెంటనే ఫిర్యాదు చేస్తున్నాడు చెప్పేస్తున్నాడు ఓ ఏం చెప్తున్నాడు ఇసైకి ఫిర్యాదు చేస్తున్నాడు అన్నమాట వెంటనే సిద్ధంగా ఉంటాడు నువ్వేదైనా చిన్న పొరపాటు చేసావనుకో మిస్టేక్ చేసావనుకో దాన్ని తీసుకొని వెళ్ళి ఏసీ దగ్గర చెప్పడానికి వాడు సిద్ధంగా ఉంటాడు తెలుసుకోవాలి నువ్వు అనుకుంటున్నావేమో యేసయ్యా ఏం చేయలే చాలా మంది ఏమనుకుంటుంటారంటే ఎక్కడా లేదు అసలుకి చాలా మంది
పరిశుద్ధాత్మదేవుని నింపుదల లేదుగా. నేను చెప్పినవన్నీ చేసావు కదా. నీ భార్యని కొట్టావు, నీ భర్తని కొట్టావు, నీ పిల్లల్ని అనాథులుగా చేశావు, ఫోర్నికేషన్ జాగ్రత్తం చేశావు, అక్రమ సంబంధాలు కలిగి ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్స్, అదంతా మూవీస్ చూసావు, హారర్ మూవీస్ చూసావు, దయ్యం సినిమా చూసావు. ఇవన్నీ చూసి ఇప్పుడు నేను యేసయ్య బిడ్డ, నేను రానంటే ఎలా కుదురుతుంది అని అంటాడు. అప్పుడు దేవదూత ఎంత బాధపడతారండి. దేవదూత బాధపడి ఎంత చెప్పినా కూడా నువ్వు వినలేదు, ఎంత చెప్పినా కూడా నువ్వు వినలేదే. ఎన్నిసార్లు నీకు వాక్యం వినిపింపబడుతుంది, ఎన్నిసార్లు నీ చర్చిలో పాస్టర్ చెప్తున్నారు, ఎన్ని మీటింగ్స్ కి నువ్వు అటెండ్ అయినావు, అయినా కూడా నామినల్ క్రిస్టియన్గానే ఉన్నావే, నామినల్ చర్చెస్తూనే ఉన్నారే, ఇలాగనే జీవించారే, ఇలాగనే బతుకుతున్నారే, ఇలాంటి పరిస్థితులలోనే ఉన్నారే. ఎంత చెప్పినా మీరు వినలేదు కదయ్యా, నువ్వు మారలేదు కదమ్మా, నువ్వు మారలేదు కదయ్యా అని చెప్పి ఎన్నిసార్లు ప్రభు నీకు అవకాశం ఇచ్చారు, అయినా వాటిని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చావు. సరే ఇంకా నువ్వు పో అని అంటాడు మెల్లగా దేవదూత అంటానే. అప్పుడు దుష్టుడు నిన్ను పట్టుకుని యాక్సిడెంట్ అయి నువ్వు చనిపోయిననుకో, ఇదే జరిగేది. నువ్వు చనిపోయినావనుకోమ్మా, నువ్వు చనిపోయినావనుకో, ఇదే జరిగేది. వాడు నిన్ను ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతాడు, చీకటిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటి నీ పరిస్థితి? అప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఏసయ్యా అన్నా కూడా ఏమి లాభం లేదు. వాడి మీద ఇన్ని ఫిర్యాదులు పెట్టేస్తున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు, నీ మీద చెప్తానే చాడీలు చెప్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఏసయ్య క్షమిస్తున్నాడు. ఇంకా ఇట్లాగనే లోకంలో మునిగి తేలుతున్నావు అనుకో, ఇట్లానే లోకంలో ఎంజాయ్మెంట్ కోసం పరుగులు తీసావనుకో, ఎక్కడ ఏమవుతుంది? చివరికి ఏమవుతుందండి? వాడు తీసుకొని లాక్కొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేయడు? ఏసయ్య చాలా దుఃఖపడతాడు. ఏం చేయడు? సరే ఆలోచించుకో. ఈరోజు నువ్వు పరీక్షించుకో. ఇంకోటి చూద్దాము. శోధించి పాపములో పడవేస్తాడు. ఫస్ట్ దినవృత్తాంతాలు 21 చాప్టర్ మరి ఫస్ట్ వర్స్ చూద్దాము. నిన్ను శోధిస్తాడు, శోధించి నువ్వు పాపంలో పడిపోయేలాగా నిన్ను వాడు చేస్తాడు. సాంసన్ని శోధించాడు. ఎలా శోధించాడు? ఆమె అంత చందాలకి సాంసన్ ఏమైపోయాడండి? ముగ్ధుడైపోయాడు. ఆ అందాన్ని చూసి ఎవరన్నా
బాగా శోధిస్తాడు. బయట వాళ్ళతో వెళ్ళిపోవడము, అక్కడ ఎంజాయ్ చేయాలి. అదే నా జీవితం అంటే. బయట ఎంజాయ్ చేసేది జీవితం అంటే. ఇక్కడ ఎంజాయ్మెంట్ ఏముంటుంది? నీ భర్తతో ఉంటే ఏం హ్యాపీనెస్ ఉంది నీకు? అతనితోటి పో, నువ్వు బిజినెస్ మ్యాన్ కదా, నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అతనితో వెళ్ళిపో చెప్పేసి గర్ల్స్ ని, మరి వైఫ్ ని, భార్యని కూడా వాడు ఏం చేస్తాడంటే చెడగొట్టి ఇల్లీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధాలు, ఫార్నికేషన్ చేసేలాగా జరిగిస్తాడు. శాంసంగ్ జీవితంలో ఇదే నెరవేరింది. ద కింగ్ డేవిడ్, దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. ఎవరైనా స్నానం చేస్తున్న అమ్మాయిని చూస్తారా? పెళ్ళైపోయిన అమ్మాయికి అయినా కూడా చూస్తారా? చూసిందంటే మోహపు చూపులు. ఎలా మోహపు చూపులు ఎందుకు కలిగినాయి అతనికి? ఎందుకు కలిగినాయి? అతడు శోధింపబడ్డాడు. శోధింపబడి ఆహా ఎంత అందంగా ఉంది, నిజంగా ఈ అమ్మాయితో ఉండాలా, ఈ అమ్మాయితో నేను ఒక నైట్ అన్నా ఉండాలా చెప్పేసి ఆ టైంలో మోహపు చూపులు అతన్ని ఆవహించేశాయి. ఎవరిని? దావీదు మహారాజును. వెంటనే అతడు పాపం చేశాడు. వీడి పని ఏంటండి? ఆ పాపాలను చేయించింది ఎవరు? ఆ పాపాలను చేయించింది శాంసన్. ఆ పాపం చేయించింది ఎవరు? దావీదు ఆ పాపం చేయించింది ఎవరు అంటే సాతాను గ్రహించాలి. ఈ రోజు నువ్వు పాపం చేస్తున్నావు అంటే, ఈ రోజు నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్స్, అడల్టరీ, వ్యభిచారము, ఫోర్నికేషన్, మరి జాగ్రత్త నువ్వు చేస్తున్నావంటే నీతో పాపాలు చేయిస్తుంది ఎవరు? నీలో పాపంలో పడవేస్తుంది ఎవరు అంటే అపవాది, సాతాన్, లూసిఫర్ అని గ్రహించాలి. నువ్వు అనుకుంటున్నావు పాపం ఎంతో తీయగా ఉంది, పాపం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, పాపంలో నేను ఎంతగానో ఆనందిస్తున్నాను, నాకు చాలా సంతోషం కలుగుతుంది, నాకు ఎంతో శాంతిగా ఉంది, ఆహా ఇదే జీవితం, నా భార్యతో నాకు సుఖం లేదు, నా భర్తతో నాకు సుఖం లేదు, వారి ద్వారా నాకు పిల్లలు లేరు, కాబట్టి వీళ్ళతోటి నేను ఉంటాను, వారితోటి నాకు ఆనందం లేదు, వీరితో నేను ఆనందిస్తాను అని చెప్పేసి పీస్ ఆఫ్ మైండ్ అనుకొని నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నావు. క్రిస్టియన్స్ లోనే చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు, భర్తలకి ద్రోహం చేస్తున్నారు, అలాగనే పిల్లలు కూడా తల్లిదండ్రులకి ద్రోహం చేస్తున్న వ్యక్తులుగా కూడా ఉన్నారని. వీటన్నిటి కారణం వీళ్ళు పాపంలోకి ఇచ్చేది ఎవరంట? ఎవరండి? ఎవరు? శోధించి పాపంలో పడవేస్తాడు. ఫస్ట్ దినత్రాలు 21 చాప్టర్ ఫస్ట్ వర్స్ ఒకసారి మనం చూద్దాము. ఏముంది అక్కడ? 21 చాప్టర్ సెకండ్ వర్స్. సో ఇక్కడ ఏముందంటే వాడు నిన్ను పాపంలోనికి సంపూర్ణంగా పడవేస్తాడని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోలేక చాలా మంది అనుకుంటుంటారు. ఏమనుకుంటుంటారంటే ఏమైతుంది పాపం చేస్తే ఏమవుతుంది, లోకం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, లోకం అందరూ మూవీస్, లోకం అందరూ డ్రింకింగ్, లోకం అందరూ స్మోకింగ్, తప్పేముంది అని అనుకుంటున్నారు. మరి స్ట్రీట్స్ అనుకుంటున్నారు. పైనేమో ఇంటి పైన ఏమో స్టార్, లోపల బతుకంతా వారు పాపంలోనే పాపంతో క్యాప్చర్ అయిపోతున్నారు. ఒకసారి మనం చూద్దాము. సో ఇదొక పాయింట్ చూసుకొని మనం ముగిద్దాము. ఓకే, సో అలాగా నిన్ను పాపంలోకి గురి చేసి నిన్ను వాడు అర్థం చేస్తూ ఉంటాడు. వాటిలో జాగ్రత్తగా ఉండాలి. శోధనలో వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే జయించే వ్యక్తిగా, జయించే అమ్మాయిగా నీవు ఉండాలి. శోధకుడు నువ్వు వచ్చి శోధించినప్పుడు నువ్వు వాటిని జయించే కుమారుడుగా, కుమార్తెగా నీవు ఉండాలి. ఓకే, సో అతను మన టైం లేదండి, ఈరోజు ముగించాలి. ఈరోజు చూద్దాము. సో నేరములు మోపుతాడు. ప్రకటన 2nd చాప్టర్ 10th వర్స్. నీ పైన నేరములు మోపుతాడు అన్నమాట. ఏం చేస్తాడు? శోధకుడు సాతాను ఏం చేస్తాడు? నీ
చేసిండు నీ కుమారులు నీ కుమార్తెలు ఇలాగ చేసిండ్రు, శక్తులతో అనుదినం నీ కుమారులు ఇలా చేసిండు నీ కుమార్తెలు ఇలా చేసిండు అని చెప్పేసి నేరాలు మోపేసి నేరాలు మోపేసి నిన్ను వాడు భ్రష్టు పట్టిస్తూ ఉంటాడు. సో నీ నేరాలన్నీ మోపేసి వాడు భ్రష్టు పట్టిస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నాడంటే వాడు భయపెడుతుంటాడు, నేను భయపెడుతూ ఉంటాడు, నీ మీదకి భయాన్ని తీసుకొస్తాడు. మరణం అనే భయము, అప్పుడు నుంచి బయటకు వస్తావా లేదనే భయము, రకరకాల భయాలతోటి నిన్ను వాడు భయపెడుతూ ఉంటాడు. సో అదెక్కడ ఉందంటే ఫస్ట్ శామ్యూయల్ 16th చాప్టర్ 14th వర్స్. సో వాడు బాగా భయపడతాడు. భయం అనేది వచ్చిందంటే నువ్వు తెలుసుకోవాలి, భయపెడుతున్నది ఎవరంటే నువ్వు తెలుసుకోవాలి. సాటన్ నువ్వు తెలుసుకోవాలి, నువ్వు భయపెడుతున్నాడు. నువ్వు అప్పుల నుంచి బయటికి రాలేవులే, నువ్వు అనారోగ్యం నుంచి బయటికి రాలేవులే, నీ జీవితం ఉంటే నీ బతుకంత డిప్రెషన్ లో పోవాల్సిందే, నీ బతుకంత నాశనమే, ఇలాంటి స్థితిలో నీకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి నిన్ను వాడు భయపెడుతున్నాడు. గ్రహించాలి. ఇంకా చూద్దాము. సో వాడు భయపెడుతున్నాడు, చాలా భయపెడుతున్నాడు. నేను భయపెట్టడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. ఈ లోకాల్లో రకరకాల భయాలు ఉంటాయి, అంటే చాలా రకాల భయాలు ఉన్నాయి. సో వాటిని అన్నిటి కూడా భయాలన్నీ కలిగిస్తూ ఉంటాడు. ఏ రకంగా భయాలు? నువ్వు ఏం చెప్తాడు కొన్నిసార్లు, అరే నువ్వు లంచం తీసుకోకపోతే ఎట్లా జీవిస్తావు, అరే నువ్వు అబద్ధాలు చెప్పకపోతే ఎట్లా జీవిస్తావు, నువ్వు బతకాలంటే ఎట్లా జీవిస్తావు, ఎట్లా జీవిస్తావు, నువ్వు ఎట్లా, నీ పరిస్థితి ఎట్లాగని చెప్పేసి వాడు నిన్ను భయపెడుతూ ఉంటాడు, బలంగా భయపెడుతూ ఉంటాడు. సమస్యలలో చూసి నేను ఇంకా కృంగదీసి ఇంకా భయపెడుతూనే ఉంటాడు. సో కాబట్టి భయపెట్టేది సాతాను తంత్రం అని మనం చూస్తున్నాం. సో ఇంకోటి చూద్దాము. సో సారీ, ఇక్కడ మైక్ ప్రాక్టీస్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెలుగుదూత వేషం ధరించుకొని భ్రమ పెడతాడు. 2 Corinthians 11th chapter 14th verse చూస్తే మనము వెలుగుదూత వేషం వేసుకొని వాడు నిన్ను ప్రవింప చేస్తాడు. యేసయ్యలాగా మాట్లాడి నిన్ను భ్రమ పెడతాడు. యేసయ్యలాగా దర్శనాలు చూపించి నిన్ను భ్రమ పెడతాడు. ప్రవచనాలు చూపిస్తాడు. దొంగ ప్రవచనాలు, అబద్ధ బోధకులు దొంగ ప్రవచనాలు పలికించి నేను చాలా వాడు భయపెడతాడంటే, అలాగనే వాడు ఏంటంటే వెలుగుదూత కాబట్టి వాడు కూడా భాషలు మాట్లాడగలుగుతాడు. టంగ్స్ మాట్లాడి నేను భ్రమపెడతాడు. అందుకే తెలుసుకోవాలి అబద్ధ బోధకుల గురించి. ఈ రోజు నువ్వు అబద్ధ బోధకుల గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆ అబద్ధ బోధకులు ఎలాంటి వాళ్ళు కూడా నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు నువ్వు అలాంటి అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళకూడదు. వెలుగుదూత వేషం వేసుకొని వాడు నిన్ను మోసం చేస్తాడు. జాగ్రత్త. వాడే వెలుగుదూత ఎవరో కాదు. వాడు ఏం చేస్తాడంటే నీకు ఒక విజన్ చూపిస్తాడు, అది నేను భ్రమలో పెట్టేస్తాడు. ప్రాఫెసీ చెప్తాడు, అది భ్రమలో పెడతాడు. అలాగే నువ్వు ఆ భ్రమలోనే ఉంటావు. నాకు మాట అని చెప్పి వాడు నిన్ను మోసగిస్తాడు. వాడు నేను అలాగా మోసగించి నేనేం చేస్తాడంటే వంచిస్తాడు. వాడు ఏం చేస్తాడంటే, అందుకేనంటే చాలా మంది అబద్ధ బోధకులు తయారయ్యారు. అబద్ధ ప్రవచనాలు, అబద్ధ దర్శనాలు, అబద్ధపు భాషలు ఎక్కువైపోయాయి. దాన్ని బట్టి నిజమైన పెంతెకోస్తు సంఘాలను కూడా నమ్మకుండా అయిపోతున్నారు అన్నమాట. సో కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. వెలుగుదూత వేషం వేసుకొని వాడు ఈ విధంగా నిన్నలాగా బ్రతికెళ్తూ ఉంటాడు. యేసయ్యలాగా మాట్లాడుతూనే నువ్వు యేసయ్యనే, నిజంగానే నాకు యేసయ్య కనిపించాడు, యేసయ్య నాతో మాట్లాడాడు, యేసయ్య నా దగ్గరకు వచ్చేసాడు అని నువ్వు అనుకుంటూ ఉంటావు అన్నమాట. వాడి పని అదే, అట్లా చేస్తూ ఉంటాడు. గ్రహించా. సో లాస్ట్ వన్, మరణ బలం కలవాడు. వాడు ఎవరంటే హెబ్రీ 2nd chapter 15th verse. చివరి మాట చూద్దాము. ఇదేదో బ్యాటరీ అయిపోయింది. సో ఓకే, హెబ్రీ 2nd chapter 15th verse. ఓకే, మరణ బలం కలవాడు. హెబ్రీ 2nd chapter 15th verse. లెట్స్ సీ. ఒకసారి చూద్దాం చివరి పాయింట్. మరి అపవాది గురించి మనం చూస్తున్నాము. మరణ బలము కలవాడు అంట. ఒకసారి చూద్దాం. హెబ్రీ 2nd chapter 15th verse. కాబట్టి ఆ పిల్లలు
తప్పు చేయుటకు మరి ఈ మరణము అనేది కూడా అంటే సాతాను మరణ బలం కలవాడు అంటే నేను మరణంలోనికి తీసుకెళ్లేంత శక్తిమంతుడు అనమాట. అంటే చేతబడి చేసి చంపేంత శక్తిమంతుడు అండి. చిల్లంగి ప్రవేశించి చేతబడి చేసి మరి నేను మరి ఏంటంటే చేతబడి చిల్లంగి జరిగించి నేను చంపేసేవాడని గ్రహించాలి. చాలా మంది చేతబడి ద్వారా అందుకే చనిపోతారు అన్నమాట. చాలా మంది చేతబడి ద్వారా చనిపోతారు అన్నమాట. గ్రహించాలి వాడికి ఆ మరణపు బలం ఉందంట. వాడు నేను అట్లా మరణంలోకి ఈడ్ చేస్తాడు. సూసైడ్ కి వాడు నేను ప్రేరేపిస్తున్నాడు తెలుసు కదా. సో వాడు ఆ మరణం గురించి ఇక్కడ రాయబడి ఉంది కదా, క్లియర్ గా మనం చూస్తున్నాము. హెబ్రీస్ 2వ చాప్టర్ 15th వర్స్. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గల వారైనందున ఆ ప్రకారము మరణం యొక్క బలం గల వారిని అనగా అపవాదిని మరణం యొక్క బలం గల వారిని అనగా అపవాదిని మరణం యొక్క బలము సూసైడ్ చేయించేది కూడా సాతానే. గ్రహించాలి. చేతబడి చేయించి చంపించేది కూడా సాతానే. గ్రహించాలి. నువ్వు మరణంలోకి వెళ్ళిపోవాలని నువ్వు అంతమైపోవాలని చాలా మంది వాళ్ళకు వాళ్ళే గొంతు పట్టుకొని పిసుకొని చనిపోయేలాగా చేస్తాడు. హ్యాంగింగ్ చేసుకొని ఉరి తీసుకొని చనిపోయేలాగా చేస్తాడు. గ్రహించాలి. వాడికి ఆ శక్తి ఉంది. అందుకే నువ్వు కొన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోతాను నేను అని అంటారు కదండి చాలా మంది. సో అలాంటి మాటలు చాలా మంది అంటూ ఉంటారు కదా. అలాంటి మాటలన్నీ వారి ద్వారానే వస్తాయి. ఈ అపవాది ద్వారానే సో ఈ అపవాది ద్వారానే అలాంటి మాటలన్నీ కూడా వస్తాయి. గ్రహించాలి. కాబట్టి వాడికి అంత శక్తి ఉందంట. మరణ బలం గలవాడు అంటే నీ శరీరాన్ని వాడు చంపేంత సమర్థుడై ఉన్నాడు. నిన్ను ఎలాగైనా నరకాగ్నిలోకి తీసుకొని వెళ్ళి నిన్ను ఏం చేయాలండి, నాశనం చేయాలని వాడు కంకణం కట్టుకుని ఉన్నాడు. ఈరోజు గ్రహించాలి. ఓకే, బ్యాటరీస్ అయిపోయాయి, సారీ. సో కాబట్టి ఆ గంధబలం వాడు కలవాడు కాబట్టి ఏంటంటే చాలా మంది వెంటనే డెత్ అయిపోయి మరి ఏమైపోతున్నారు, దయాలై తిరుగుతున్నారు. గ్రహించాలి. సూసైడ్ చేసుకున్న వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు, అలా నరకానికి వెళ్ళరు. వాడు డైరెక్ట్ గా దురాత్మలై తిరుగుతారు. అవర్స్ కూడా మీకు నేను చెప్తాను. సో కాబట్టి ఈరోజు నువ్వు గ్రహించాలి. కాబట్టి ఈ మరణ బలం కలిగిన వాడంట. కాబట్టి వాడి చేతులలో నుంచి ఈ రోజు నువ్వు బయటికి రావాలి. సో నువ్వు బయటికి రావాలి. సో కాబట్టి సంపూర్ణంగా నువ్వు విడుదల పొంది బయటికి రావాలనేది యేసయ్య కోరుతున్నారు. సో సాతాను తంత్రాలు ముగించబడింది. ప్రార్థన చేసుకొని ముగిద్దాము. స్తోత్రమేసయ్యా తండ్రి, నైనా తండ్రి, మరి నైనా నీకే స్తోత్రమేసయ్యా తండ్రి, నైనా తండ్రి. ఎన్నో ఆటంకాలు, మొబైల్లో బ్యాటరీ అయిపోయింది అయినప్పటికీ తండ్రి, నైనా తండ్రి, మరి మైక్ లో బ్యాటరీ అయిపోయినప్పటికీ మీ కృప ద్వారా అయ్యా ఈ రోజు సాతాను తంత్రాలు పార్ట్ 3 ముగించే భాగ్యం ఇచ్చినందుకే నీకే స్తోత్రం. నీ వాక్యాన్ని వీళ్ళ హృదయాలలో తండ్రి ఫలింపచేయండి. అయ్యా తండ్రి, దుష్టుడు ఒక వెలుగుదూతని మరణ బలం గలవాడని ఈ రోజు వీరు తెలుసుకునే భాగ్యం దయచేయండి. అయ్యా తండ్రి, యేసు నామమున తండ్రి, నైనా తండ్రి, అయ్యా తండ్రి, నైనా తండ్రి, వీరి జీవితాలలో తండ్రి అద్భుతాలు జరిగించండి నాయనా. ఈ రోజు తండ్రి సాతాను తంత్రాల నుంచి ప్రతి బిడ్డలు తండ్రి విడుదల పొందాలి. ఫేస్బుక్ లైవ్ చూస్తున్నవారు, యూట్యూబ్ లైవ్ చూస్తున్నవారు, జూమ్ లైవ్ చూస్తున్నవారు అందరూ కూడా సంపూర్ణంగా విడుదల పొంది తండ్రి నీ బిడ్డలుగా, నీ సాక్షి బిడ్డలుగా నిలబడాల తండ్రి, నైనా తండ్రి. అయ్యా తండ్రి, నేను విత్తపడిన ఈ వాక్యాన్ని మీ హృదయాలలో తండ్రి, నైనా తండ్రి ఫలింప చేయమని, అయ్యా తండ్రి దుష్టుడికి సిగ్గు అవమానం కలిగించమని ఏడుగుచ్చు. మళ్ళీ మండే న్యూ సెక్షన్ లో అయ్యా క్రిస్మస్ తండ్రి, నైనా తండ్రి ఆరాధనలో నేను కలుసుకునే తండ్రి, నేను కలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంచు. నన్ను దక్షిణను హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ నిరంజన సహవాసము మీకు కుటుంబాలకి ఎల్లవేళ తోడైయుండును గాక, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మైక్ కింద పడింది. ఓకే, నేను తీసుకుంటాను. సో